ముక్కోటి అధ్యయన ఉత్సవంలో భాగంగా గోదావరి నదీ పరివాహన తెప్పోత్సవ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం గోదావరి నదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఆధ్యాత్మిక శోభితాన్ని కూడా కలిగి ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్ లో ఈ హంస వాహనం పైనే సీతారామచంద్ర స్వామి అటు హనుమంతుని సమేతంగా కూడా పూర్తిగా గోదావరి నదీ పరివాహన 5 సార్లు కూడా పూర్తిగా మొత్తం హంసవాహనం పైన కూడా పర్యటన కొనసాగించినారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వహించారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ హంసవాహనం నుంచే పూర్తిగా వేద మంత్రోచ్చారణలతో పూర్తి విగ్రహాలను అంటే మూల విరాటాలను ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ కూర్చోబెట్టేసి అంటే మొత్తం విగ్రహాలను కూడా ఇక్కడే ఉంచేసి వేద మంత్రోచ్చరణలతో పూర్తి స్థాయిలో కూడా పఠిస్తూ కూడా ఆధ్యాత్మిక గోదావరి పరివాహం మొత్తం కూడా ఈ ప్రాంతంలో 5 పర్యాయాలు కూడా పూర్తిగా కనుల విందుగా భక్తులు చూసేందుకు మొత్తం కూడా గోదావరి మొత్తం నదిలో పర్యటించేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చాలా ముమ్మరంగా చేస్తారు. గతంలో చూసుకున్నట్లయితే అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బోట్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల కాంతులతో పూర్తిగా బాణసంచ మరికొద్ది సేపట్లోనే ఈ హంసవాహనం పైన సీతారామచంద్ర స్వామి గోదావరి పుణ్య స్నానాలకు వెళ్లి అంటే పుణ్య నదిలో పర్యటించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా కూడా ఏర్పాటు చేశారు. గతంలో కొంత ఇబ్బంది కలిగినప్పటికీ ఈసారి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎటువంటి లేకుండా అటు గజయితగాలు కావచ్చు నాటుపొడవలను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకవైపు మావోయిస్టు ప్రభావిత నిత్యం ఎదురు ఛత్తీస్గఢ్ లో కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో హంట్స్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎటువంటి హంట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం భక్తులకు ఎటు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తిగా హంట్స్ ఏర్పాటు చేయడం, స్నానఘట్టాలను కూడా ఏర్పాటు చేయడం, కళారూపాలకు సంబంధించినటువంటి స్టేజీలను కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి. సీతారామచంద్ర స్వామి నడియాడిన ప్రాంతం కాబట్టి గతంలో పర్ణశాలలో ఇక్కడ సీతారామచంద్ర స్వామి పర్ణశాల సమీపంలో నివాసం ఉన్నప్పుడు ఈ గోదావరిలో ఆయన పుణ్యస్నానాలు ఆచరించారు కాబట్టి పావన పందమైనటువంటి ఈ గోదావరిలో ఇతర కుటుంబ సమేతంగా సీతారామచంద్ర స్వామిని పూర్తి స్థాయిలో అంటే అటు ఆంజనేయ సమేతంగా కూడా అతన్ని వేంచేసి మొత్తం అక్కడి నుంచి కూడా 5 సార్లు కూడా ఈ పర్యటిస్తారు. అయితే ఈ గోదావరి అంశంలో పర్యటించిన సమీపంలో పూర్తిగా బాణసంచాను పెద్ద ఎత్తున పేలుస్తూ సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ ఆధ్యాత్మికం అంటే ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మాత్రం పుణ్యఫలం లభిస్తుందని ఈ ఘట్టాన్ని తెప్పోత్సవాన్ని చూసేందుకు దాదాపు గత 53 ఏళ్లుగా ఈ తెప్పోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో గోదావరి ఆ వైపున పూర్తి స్థాయిలో కూడా బాణసంచాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ బాణసంచాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ హంసవాహనం పైన సీతారామచంద్ర స్వామి బయలుదేరిన మరుక్షణమే పెద్ద ఎత్తున కూడా బాణసంచాన్ని పేలుస్తూ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రముఖులు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీఐపీకి ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం సంబంధించి ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ సీతారామచంద్ర స్వామి ఉదయం పూట అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా దర్శనమే ఉన్నారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకున్నటువంటి భక్తులు కోరిన కోరికలు అదేవిధంగా నేరుగా వారంతా కూడా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠంలో పర్యటించిన విధంగా వైకుంఠంలో వాళ్ళు వెళ్లినట్టుగా భావించవచ్చని నేరుగా దర్శనం కలుగుతుందని కూడా అటు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సీతారామచంద్ర స్వామి మరికొద్ది సేపట్లోనే ఈ హంసవాహనం పైన తెప్పోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా కలెక్టర్ సిపి కూడా పర్యవేక్షించారు. దీనికి మొత్తం ఈ ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దని కూడా అధికారులు మాత్రం చాలా దాదాపుగా వారం రోజులుగా అధ్యయనోత్సవాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు దీనికి సంబంధించిన ప్రచారాన్ని కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ అంటే మనం ఇప్పుడు చూస్తాము తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి తొక్కిసలాట గానీ ఎటువంటి భక్త జనసంద్రోహం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం కూడా ముక్కోటి ఏకాదశికి రేపు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామచంద్ర స్వామి దర్శనం ఉన్నారు.
ఈ ఘట్టాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వారందరూ కూడా పూర్తిగా లాడ్జీలు కావచ్చు, గదులకు సంబంధించిన కూడా పూర్తిగా ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు మాత్రం చలిలోను ఈ గోదావరిలో పుణ్యస్థానాలను ఆచరించిన తర్వాత అక్కడి నుంచి ఉదయం ముక్కోటి ఏకాదశి సంబంధించిన ఉత్తర ద్వారదర్శనం ద్వారా ఆ సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే మరి కొద్దిసేపట్లోనే గోదావరి నదీ పరివాహంలో తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. మన విజయతో సైదులు 10 టీవీ ఖమ్మం.